ప్రమోషన్ ఇవ్వాలా, డిమోషన్ ఇవ్వాలా, ఇంక్రిమెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాడు. మీ బాస్కి కూడా మీ దగ్గర 6 నెలల్లో 1 ఇయర్ ఉంటే కానీ మీరు ఏంటో తెలియదు. న్యూమరాలజీలో నెక్స్ట్ 2 మినిట్స్లో తెలుస్తుంది. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? రామారావు అండి. రామారావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ నిజామాబాద్ నుంచి అండి. నిజామాబాద్ నుంచి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రామారావు గారు? నా గురించి. ఓకే, మీ పుట్టిన తేదీ చెప్పండి. 4/11/1973. 4/11/73. ఓకేనండి. సో మీరు ఏ విధంగా, అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను జాబ్ చేస్తున్నాను. 2 సంవత్సరాలు చేయటం, మళ్ళీ మానేయటం, మళ్ళీ చేయటం అట్లా జరుగుతుంది. ఓకే ఓకే. అసలు నేను జాబ్ చేయొచ్చా, వ్యాపారం చేయొచ్చా అని. ఓకే, మీ పేరు మీద జాబ్ బాగుందా లేదంటే బిజినెస్ బాగుందా అని అడగడానికి చేశారు. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. రామారావు గారు, చెప్పండి సార్. ఇప్పుడు మీరు చేస్తున్నారా ఇప్పుడు లేదా జాబ్ ఈ సంవత్సరం? ప్రెసెంట్ 6 months అయిందండి ఖాళీగా ఉండబట్టి. యాక్చువల్లీ మొన్న పోయిన బర్త్డే నుంచి మీకు బాగలేదు. ఫిబ్రవరి నుంచి. అది ఇప్పుడు ఏంటంటే 51 నడుస్తుంది మీకు రన్నింగ్. అవును. 51 పంకజ్ 51 PANKAJKAMLE. హలో హలో హలో, చెప్పండి. చెప్పండి మేడం. అదే రామారావు గారు ఏనా మాట్లాడేది? ఆయనే సార్. అవునవును మేడం. ఇప్పుడు 51 నడుస్తోంది. 51 రేపు నవంబర్ వరకు ఉంది మీకు, రేపు బర్త్డే వరకు. అప్పటి వరకు ఇబ్బంది ఉంది, అప్పటి వరకు కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్గా ట్రై చేస్తే మీకు అక్టోబర్లో అట్లా జాబ్ దొరకవచ్చు, లేదంటే డెఫినెట్గా జనవరిలో దొరుకుతుంది. మీరు బిజినెస్ కంటే ఇంపార్టెంట్ జాబే బెటర్. ఎందుకంటే బిజినెస్ చేయాలనుకుంటే ఓన్లీ ఫుడ్ బిజినెస్ కానీ ట్రావెల్ బిజినెస్ కానీ చేయాలి. ఫుడ్ అంటే రెస్టారెంట్, హోటల్, అలాంటి ఫుడ్ బిజినెస్ కానీ, ట్రావెల్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఇలాంటి వాటికి ఏది జాబ్ ఏదైనా చేయొచ్చు. జాబే కదా, జాబ్ మీ ఓన్ కాదు కదా, మీరు జీతగాడు అవుతారు. జాబ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ కానీ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్నారు మీరు? కెమికల్సా? ఆ కెమికల్స్, లిక్విడ్స్ బాగుంటుంది మీకు. హాస్పిటల్స్, కెమికల్స్, లిక్విడ్స్ ఇవన్నీ కూడా బాగుంటుంది, ఏం పర్వాలేదు. కాదు ఇప్పుడు నడిచే పీరియడ్ టఫ్గా ఉంది కాబట్టి ఇంకో 3 నెలలు కేర్ఫుల్గా ఉండాలి. నవంబర్ దాకా ఆగాల్సింది సార్? ఆగమని చెప్పట్లేదు, మీరు ట్రై చేయండి. నవంబర్ వరకు లోపల రాకపోతే బాధపడద్దు, నవంబర్ తర్వాత డెఫినెట్గా వస్తుంది. అది రైట్. ఓకే, విన్నారు కదండి. మరి మీరు కూడా ఆ న్యూమరాలజీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని